అధ్యక్ష నమస్కారం. ధన్యవాదాలు సార్ స్పీకర్ గారికి. ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పినారు సార్, మాకు కూడా అది సమాధానం అయితే సార్ దయచేసి నేను ఒక రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్ ఏ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమరు ఎంత సమయం ఇచ్చినారో ఒక్కసారి తమరు తెప్పించుకొని చూసి హౌస్ లో సభ చెప్పాలని చెప్పి ఇది ప్రజలకు కూడా తెలియాలి సార్. మాకెంత వచ్చింది, ఎవరికి ఎంత వచ్చింది, సార్ మీరు అందరికీ మీరు ఒక ఫాదర్ లాంటి ఒక కొడుకును ఒక దగ్గర ఒక కొడుకును ఒక దగ్గర చూడకండి సార్. అందరినీ సమానంగా చూడాలని చెప్పి నా విజ్ఞప్తి సార్. ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఎల్ఏ గారికి కూడా నా రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఏ రాజకీయ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమ ఎంత సమయం ఇచ్చినారో దయచేసి సభకు తెలియజేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. అధ్యక్ష నమస్కారం. వారు మీరు ఇద్దరు కలిపి నేను మాట్లాడబోయే ముందే ఈ సమయాన్ని తీసుకొస్తున్నారు. నేను ఒక్కనే కదా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను ఉండేది ఒక్కనే, కానీ కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను. మా నియోజకవర్గ ఓటర్సే కాదు, ఈ రాష్ట్రంలో పేద వర్గాలు, కార్మికులు అనేక మంది మీకు టైం లేక కానీ దాదాపు 150 సంఘాల వారు నాకు వాళ్ళ బాధను అప్లికేషన్ ద్వారా పర్సనల్ గా వచ్చి మరీ ఇచ్చారు. అవన్నీ చదువుదామని తెచ్చుకున్నా, కానీ ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే అంత సమయం దొరకదని భయం వస్తుంది. అయినా మీరు సహోదరులు సమస్యను అర్థం చేసుకుని అవకాశం ఇచ్చేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి నేను ఏది మాట్లాడినా సరే కన్స్ట్రక్టివ్ గా మన రాష్ట్ర ప్రగతికి దోహదకారిగా ఉండే విధంగా మాట్లాడతాను తప్పితే వివాదాలకి అటువంటి వెళ్ళను. అందువలన వారైనా మీరైనా దయచేసి నాకు మాత్రం కొద్దిగా అవకాశం కల్పిస్తే అందరికీ మంచిది. ముందుగా మీరు అడ్డుపడకపోతే వారు ఇస్తారు. ముందుగా ఈ బడ్జెట్ మీద మన అనేక మంది పెద్దలు మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సామెత చెప్తారు, అన్న ప్రార్థన సమయంలోనే ఆవకాయతో భోజనం పిల్లవాడికి పెట్టినట్టుగా. అట్లా 6 నెలలు అయింది. నేను మొదటి మీటింగ్ లో కూడా చెప్పాను, ఒక సంవత్సరం అయినా వాళ్ళకి గౌరవం ఇవ్వండి అని చెప్పి. 6 నెలలకే మొత్తం సర్వం కోల్పోయినట్లుగా, ఇక ఎందుకంటే మా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకు అర్థం కాదు. ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నేను రియలిస్టిక్ గా లాజిస్టిక్ గా నేను చెప్తున్నాను. తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేము. తర్వాత మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఎట్లాగే ఉండాం, భయపడకండి, ఎట్లాగే ఉండాం, సమస్యల పైన ఉంటాం. ఇప్పుడైతే మాకు వారి మిత్రులే, వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వారి సపోర్ట్ తో మేము గెలిచాం, మా సపోర్ట్ తో గెలిచారు. వాడు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం. వాడు బాగుంటేనే బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం. అందువలన ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ మీరు చూశారు. గత ప్రభుత్వం ఏం చేయలేకపోయిందో, ఏం చెప్పి చేయలేకపోయిందో, దళిత బంధు కానీ, లేదా డబుల్ బెడ్రూమ్ కానీ, లేదా ఇంకేమేమి సమస్యలు చెప్పి ఫెయిల్ అయిందో అవన్నీ ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి ఆ తప్పులు చేయకుండా వీళ్ళు మంచిగానే జాగ్రత్తగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను ఉన్నాను. ఇవాళ చాలా మంది ప్రజలు ఏం కోరుకుంటారంటే రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటా ఉంటారు. అంటే ఓటర్స్ వారి పార్టీలు ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి మంచి జరిగితే వాళ్ళకి జరగాలండి.
అదే విధంగా కొంతమంది ఏమో రాష్ట్రం ఎట్లున్నా సరే ఈ ప్రభుత్వం పోవాలి, వీళ్ళు ఏం చేయకూడదని కొంతమంది కోరుకుంటా ఉంటారు. కానీ మేము మాత్రం ఇది తప్పులు జరగకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని, తప్పులు జరిగితే సూచనలు చేయాలని, మితి మీరిన జరిగితే నిలదీయాలని చెప్పి మేము కోరుకుంటాం. అదే పద్ధతుల్లో ఇవాళ ఈ హెడ్స్ సంబంధించి, ఫైనాన్షియల్ హెడ్స్ సంబంధించి అనేక ప్రశ్నలు రైజ్ చేశారు. మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎందుకు పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మన రిసీవ్స్ బేస్ చేసుకుని, లేకపోతే వచ్చినటువంటి ట్యాక్సెస్ బేస్ చేసుకుని బడ్జెట్ పెడతారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రభుత్వం విశ్వాసం ఉండాలి. ఆ డబ్బును బట్టే బడ్జెట్ పెడితే ఇక అసలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం నడపాల్సిన అవసరమే లేదు. అందువలన వాళ్ళు ఏదైనా చేతులెత్తేసి కూర్చోవడం కోసం కాదు వాళ్ళ ప్రజలు గెలిపించింది. అలా తాకట్టు పెట్టారు సరే, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి మీరు అని చెప్పి వాళ్ళు గెలిపించారు. గెలిపించబడిన తర్వాత చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్ లో డబ్బులు ఎట్లా పట్టుకొస్తారో, ఏం చేస్తారో వాళ్ళ ప్రణాళిక వాళ్ళకి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు రావని భయంతో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుందా, నిర్ణయాలు చేసాం అట్లని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగవా? మనం అడగాల్సిందే. మనకు వచ్చినా వాళ్ళు ఇచ్చినా ఇపోయినా మన హక్కు ఏముందో ఆ హక్కుని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందువలన అటువంటి భయం ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం ఇవాళ ఈ దశ ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు వచ్చి 6 నెలలే కదా అయింది, డబ్బులు లేవు. ఒక్కొక్క పథకం ప్రకటన చేశారు, డబ్బులు లేవు, బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్ట్ బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, అలాగే సర్పంచులకి అంతకుముందు పనులు చేసిన డబ్బులు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. దేని వల్ల వచ్చినాయి ఇవన్నీ? ఈ అప్పులు కుప్ప ఎందుకు పోగబడింది? 6 లక్షల పైసలు కోట్లు అప్పు ఎలా అయింది? ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే దాన్ని డిస్ప్యూట్ చేయవచ్చు, అది 6 లక్షల కోట్లు కాదు అని చెప్పొచ్చు, ఏదని చెప్పొచ్చు. కానీ ఏ పేరు మీద సరే అప్పు అయితే ఉంది కదా 6,70,000 కోట్లు. దీని కారణం ఎవరు? ఇప్పుడు ఇంత డబ్బు అప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయొద్దా? అప్పు ఉంది కాబట్టి అప్పుని తీర్చడం కోసం అప్పు చేయాలి కదా. అప్పు మీరు చేశారని చెప్పి ఆయన ఇలాగే సరదాగా అంటున్నట్టున్నారు. అది 2004 సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ నేను ఇస్తాను, మిగిలిన నా సంబంధం లేదని అంటున్నట్టున్నారు ముఖ్యమంత్రి. మిగిలింది పాత అయిన వారు ఇవ్వాల్సిందే, ఇదైనా వారు ఇవ్వాల్సిందే. అందువల్ల అప్పుకు సంబంధించి అప్పు తీర్చడం కోసమైనా అప్పు చేయాల్సిందే తప్పదు, స్కీములు తేవడం కోసమైనా అప్పు చేయాల్సిందే తప్పదు. మమ్మల్ని అప్పు అన్నారు కదా, మీరు అప్పు చేస్తే ఎట్లాగంటే అది అన్రీజనబుల్ గా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఆ అంశాన్ని కూడా మన గమనంలో తీసుకుని ప్రభుత్వంగా తగిన సలహాలు సూచనలు ఇవ్వటం మంచిది. ప్రభుత్వం సక్సెస్ అవ్వాలి. వాళ్ళు చేసే పనిలో అవినీతికి పాల్పడ్డా, తప్పుకు పాల్పడ్డా, లేకపోతే ఇంకేదన్నా చేస్తే ప్రశ్నిద్దాం. ముందైతే స్కీములు తెచ్చిన దానికి, బడ్జెట్ పెట్టిన దానికి ప్రశ్నించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అదేవిధంగా ఈ అప్పుకు సంబంధించి అసలు నా సూచన అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు అవుతుంది? అందులో నుంచి ఆస్తులు ఎంత సృష్టించబడ్డాయి, అందులో నుంచి ప్రగతిశీలకమైనటువంటి విధానాలు ఎన్ని వచ్చాయి, ఇవి మనం సీరియస్ గా చూడాల్సిన అవసరం. అందువలన ఎంత అప్పు ఎలా జరిగిందనేది, అంటే నేనేమి విచారణ కమిటీలని కాకపోయినా సరే ఒక మేధావులతో లేకపోతే సీనియర్ ఆఫీసర్స్ తోను, సీనియర్ లేకపోతే రిటైర్డ్ జడ్జెస్ తోను ఈ అప్పుల్లో పారదర్శకంగా ఎంత ఉపయోగం జరిగింది, ఎంత వృధా అయింది, ఎంత అవినీతి పాలైంది, ఇటువంటి చర్చ జరిగితే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇక గత ప్రభుత్వం ఇంకా చాలా చాలా చేద్దాం అనుకున్నారు, నేనేం దాని తప్పుపరచను, ప్రయత్నాలు కూడా చేశారు, కానీ ఫెయిల్ అయ్యారు. పులిస్ వారీ చేశారు. పులిస్ వారీలో చివరికి పులి నోట వాత పడ్డారు. ఇప్పుడు రేవంత్ గారు కూడా పులిస్ వారీ చేస్తున్నాడు. ఈ పులిస్ వారీ చేస్తున్న రేవంత్ గారు పులి వాత పడతారా
లేకపోతే పులిని లొంగ తీసుకుని విజయుడై తిరిగి వస్తారా? చూద్దాం, చూడవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది మంచి బడ్జెట్, 72,000 కోట్లతో మంచి బడ్జెట్ ని ఈ కష్టకాలంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి వాస్తవంగా గతంలో 2008లో యూపీఏ ప్రభుత్వం 31,000 కోట్ల రుణాలు దేశవ్యాప్త 72,000 కోట్ల రుణమాఫీ చేసింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన చిన్న రాష్ట్రం 31,000 కోట్ల రుణాలు మాఫీ చేయడానికి నిర్ణయం చేసింది. అది అందరూ అప్రిషియేట్ చేయాలి. అదే సమయంలో చాలా మంది ఇంకా మా రుణమాఫీ మా పేరు రాలేదని చెప్పి చెప్తున్నారు. గమనంలో తీసుకోవాలి. ఎందుకు రాలేదు, ఎక్కడ రాలేదు, ఏం జరిగిందో తీసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ప్రభుత్వం అట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తుందా, లేకపోతే పొరపాటు జరిగిందా, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆలోచన చేసి ఆ విధంగా ఎవరికైతే 1,00,000 రూపాయలు ముందు వేశారో వాళ్ళకి ఎందుకు రాలేదో ఆలోచన చేసి వాళ్ళందరికీ వచ్చే విధంగా చేయకపోతే మరలా ప్రజల మధ్య ఎవరైతే మనల్ని ఆదరించారో వాళ్ళే తప్పుపట్టేటువంటి పరిస్థితులు వస్తాయి అధ్యక్ష. దీనిలో రేషన్ కార్డులు ప్రామాణికం అంటున్నారు. రేషన్ కార్డులు ఉన్నవారికి అంతకుముందు చాలా మంది పెళ్లిళ్ళే వేరే కుటుంబంగా మారిపోయారు. అంటే రేషన్ కార్డులు ఇప్పుడు లేవు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆస్తులు ఉంది, భూములు ఉంది, పెళ్లిళ్ళు ఇప్పుడు వేరే అయిపోయారు. ఇప్పుడు ఇంకా రేషన్ కార్డులు రాలేదు. చాలా మందికి కొన్ని లక్షల మందికి రేషన్ కార్డులు రావాల్సి ఉంది. దాన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా 2 లక్షలు పైన రుణం ఉంటే వాళ్లే చెల్లించాలని అనుకోం, అది కరెక్ట్ కాదు. అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అప్లై చేసి వాళ్ళకి రాదని చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా దాదాపు 6,36,000 మందికి రేషన్ కార్డు లేని వాళ్ళ రుణాలు ఉన్నాయి. అది గమనంలో తీసుకుని సరిచేయాల్సిన అవసరం ఉంది. 2018లో 1,00,000 రుణాలకు 19,198 కోట్లు అవసరం కాగా ఇప్పుడు 6,098 కోట్లు మాత్రమే మాఫీ చేయడం అనేది గ్యాప్ వస్తుంది. దాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన ద్వారా జాగ్రత్తగా రేషన్ కార్డులు ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్న తర్వాత మాత్రమే రైతు భరోసా చేస్తే బాగుంటుంది. లేదా అది కూడా ఇట్లా విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి కూడా బీమా అనే అంశం ఎంతో తప్పితే ఆ బీమా వలన బెనిఫిట్ అయినటువంటి రైతుల్ని నేను నాకు తెలిసి పోయి చూడలేదు అధ్యక్ష. చాలా చోట్ల పంటలు దెబ్బతింటుంది. ఆ బీమా నిబంధనలు ఏమిటో, ఆ బీమా నిబంధనలు పంట బీమాకు సంబంధించి రైతు బీమా అందువలన దాని మీద కూడా ఎవరు లేరు, అందరూ ఖాళీ అయిపోయింది. కొద్దిమంది ఉన్నారు. బాగా వివాదం ఉంటే ఉంటారా, బాగా గొడవలు జరుగుతూ ఉంటే ఉంటారా, కన్స్ట్రక్టివ్ చెప్తే ఉంటారా, ఏదన్నా లెక్క అవసరం అక్కడ రికార్డ్ అయితే చాలు వారు. తర్వాత అధ్యక్ష నెక్స్ట్ అంశం రైతు భరోసా, అలాగే పంటల బీమా, వాటి గురించి చెప్పారు. సరణి అనేది అతిపెద్ద కుంభకోణం, తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం నాకు తెలిసి సరణి. దీని ద్వారా దానిలో సాగుదారుల కాలం తీసేశారు. కాస్తు కాలం తీసేయడం వలన పాత పట్టేదారులు, జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళ పేరుతో భూములు ఉన్నటువంటి వాళ్ళు ఈ భూములన్నీ తిరిగి ఎప్పుడూ అమ్మేసిన వాళ్ళు, లేకపోతే ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకి వచ్చిన వాళ్ళు ఈ భూములన్నీ కూడా తిరిగి ఆ పట్టేదారులు పోవడం జరిగింది. మా దగ్గర మా రామదాస్ గారికి తెలుసు. మా దగ్గర కొంతమంది త్వరలో ఉంటారు, రేగర్ లైట్ 100 ఎకరాలు ఎప్పుడూ అమ్మేశారు. మళ్ళా ఈ రైతు బీమా, అప్పుడు రైతు బంధు, అందువల్ల ఇది
హైదరాబాద్ లాంటి చోట జిల్లా కేంద్రాల్లో ఈ విధంగా కొంతమంది అధికారులు గుట్టలు చెట్టులు లేకపోతే ఖాళీ ఉన్న ప్రదేశాలు వీటన్నిటిని కలిపి దాని ద్వారా వాళ్ళు పట్టాలు ఎక్కించుకోవడం జరిగింది. పెద్ద కుంభకోణం. దీనిపై విచారణ చేస్తే చాలా ప్రభుత్వ భూములు మిగులుతాయి, చాలా మంది పేదవాళ్ళకు ఉపయోగం జరిగింది, వాస్తవ సాగుదారులకు ఉపయోగం జరిగింది. ప్రభుత్వానికి కూడా భూమి దొరికింది, ప్రభుత్వానికి కూడా డబ్బులు కూడా వస్తాయి అధ్యక్ష. అందువల్ల దాని మీద జాగ్రత్త తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా 6వ చట్టంలో మార్పులు చేయడం ద్వారా తహసీల్దార్ ఆర్టీఓ అధికారులను తగ్గించేశారు. కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగని పరిస్థితి వచ్చింది. ఈ ఆర్టీఓ 6వ తహసీల్దార్ ఆర్టీఓ అధికారులు అలా తగ్గించడం ద్వారా ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం వచ్చింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓస్ ఆ సిస్టమ్ తీసివేయడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. దాన్ని అన్నింటినీ కూడా సరిదిద్దవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరని సరిచేస్తున్నాం అని చెప్పి పేపర్లో చూస్తున్నాం. కానీ ఎక్కడ సరిచేస్తే మాకు అర్థం కాదు, ఏ పద్ధతిలో సరిచేసారో మాకు అర్థం కాదు. లక్షల అప్లికేషన్ అలాగే ఉంది. ప్రధానంగా కావాల్సింది అనేది మార్చకపోవడం వల్ల మన రైతు బీమా కూడా వాళ్ళ రాని పరిస్థితి వచ్చింది. కావాల్సిన పేరులో వాళ్ళ పేరు తీసేయడం ద్వారా మొన్న రైతు బీమా కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళది పానీ మీద ఆధారం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అందుకని ప్రభుత్వం దీన్ని స్పీడప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా దళితులకి గిరిజనులకి మంచి కేటాయింపులు చేశారు. కేటాయింపులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారంగా కేటాయించిన డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో మీరు కూడా ఉన్నారు. ఆనాడు వచ్చినటువంటి చట్టం దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా చర్మకారులు చాలా మంది వచ్చారు అధ్యక్ష. వాళ్ళకి లాంటివి ఉండేవి. చర్మకారులు దాన్ని పరిశ్రమలు గుర్తించి చర్మకారులకు శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలకు అధిపతులాగా చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గిరిజనులకు సంబంధించి కోడుకోడు సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. వాటితో పాటు మా దగ్గర అన్ని కాండాలు ఉంటాయి, అదే గూడాలు ఉంటాయి. ఆ లోపల ఉండేటువంటి వాళ్ళు అందరూ గొప్పపోయేలు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేవు. వాళ్ళు ఎక్కడో వేరే వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా, కరెంట్ లేకుండా, కనీసం మంచినీళ్ళు బోర్డు వేయడానికి అవకాశం లేకుండా ఆ విధంగా గిరిజనులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటన్నిటిపైన కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. వారు ఎక్కడ ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే గిరిజనులే, ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే ఈ భారతదేశ వాసి, ఈ భారతదేశ పౌరులైతే సరే అయితే వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 20 కులాలు శెట్టి బలిజ, అదేవిధంగా తూర్పు కాపీ వాటికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు బీసీగా పరిగణించబడేవాళ్ళు. గత ప్రభుత్వ కాలంలో వాళ్ళని బీసీ నుంచి తీసివేయడం జరిగింది. వాళ్ళని ఖచ్చితంగా మనం ఇచ్చిన హామీ ప్రకారంగా వాళ్ళందరినీ బీసీలుగా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మైనారిటీస్, బీసీలు, ఎంబీసీలు వీళ్ళకి నేను ముందే మధ్యలో మైనారిటీస్ మీటింగ్ వెళ్ళొచ్చాను. అదేవిధంగా చేనేత వృత్తులు వారి మీటింగ్ కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పారు. నేను వాళ్ళ ప్రస్తావన చేస్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మైనారిటీస్ కి వాస్తవంగా వాళ్ళ దళితులాగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో దళితులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పట్టణాల్లో మైనారిటీస్ ఆ విధంగా దళితులాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి 3,000 కోట్లు కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన స్కీమ్ పెట్టి వాళ్ళని పైకి తీసుకురావడానికి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పేద అగ్రకులాలు ఎవరున్నా సరే, అది బ్రాహ్మణులు కానీ, వైశ్య కానీ, లేకపోతే కమ్మాయినా, రెడ్డి అయినా, అందులో ఉన్నటువంటి పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి
మీరు మీ ద్వారా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఇది బడ్జెట్ సెషన్ కాబట్టి అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా కొంత డబ్బు ద్వారా అవుతుంది, కొంత డబ్బు లేకుండా సహాయం చేయొచ్చు. ఆ విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మీకు సూచన చేస్తా ఉన్నాను. అదే పద్ధతుల్లో డ్వాక్రా మహిళలు, డ్వాక్రా చంద్రబాబు గారు ఆ కాలంలో డ్వాక్రా అనేది మహిళల సాధికారిక కోసం చాలా ఉపయోగపడింది. ఇవాళ డ్వాక్రా అనేది మీరైతే వడ్డీ లేని రుణాలు అన్నారు, దాన్ని అమలు చేసి తద్వారా మరలా మహిళలు యాక్టివ్ గా ఉండే విధంగా, సాధికారిక వైపు వెళ్లే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే నాయి గ్రామములు, వడ్రా, విశ్వబ్రాహ్మణులు, వికలాంగులు, ఆటో కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు, వాళ్ళకి మన కార్పొరేషన్ కావాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది చూడాలని కోరుతూ, వికలాంగులకు సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్, వికలాంగులకు సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదని ఇటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చారు, అందులో కూడా ప్రొఫెసర్స్ వచ్చారు, వికలాంగుల ప్రొఫెసర్స్. అటువంటి జరగకుండా ఉండే విధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ ఎలా రక్షణ ఉందో ఆ విధంగా వికలాంగులు కూడా ఒక రక్షణ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే విద్యకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావన మీకు తెలుసు. ఇవాళ 10వ తరగతి వారు 10వ తరగతి చదువు పిల్లవాడిని కలిసిన అది నెగిటివ్ రాయమన్నా సరే తెలుగు కూడా తప్పులు లేకుండా రాసే పరిస్థితి లేదు. ఎందుకు ఈ సిస్టంలో లోపం వస్తుంది? ప్రభుత్వం ఇంకా పెట్టలేదు. దానికి మేమైతే 20% అవుతున్నాం, మీరైతే 7% ఇచ్చిన ప్రభుత్వం. సరే, అయినా సరే ప్రైవేట్ స్కూల్స్ కంటే అన్ని సౌకర్యాలు ఉన్న స్కూల్స్ లాగా ఉన్నాయి. కానీ ఎందుకు చదువు రావట్లేదు పిల్లలకి? అక్షరాలు కూడా ఎందుకు రాయలేకపోతుంది? అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సరిదిద్దాలి. అదేవిధంగా కొన్ని దేశాల్లో ఉచిత విద్య చేస్తున్నారు అధ్యక్ష. అందులో ఆ ఉచిత విద్య ఈవెన్ అమెరికా లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఉచిత విద్య ఇస్తున్నారు. ఆ విధంగా విద్య, వైద్యం అన్ని కూడా ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాలి. దాన్ని క్వాలిటీతో కూడినటువంటి విద్య అందించాలి. అందులో నా వాల్యుబుల్ సజెషన్ ఏమిటంటే, జిల్లాలో ప్రతి జిల్లాలో గవర్నమెంట్ పాఠశాలలో ఫలితాలకు సంబంధించి ఎందుకు వెనుకబడుతున్నారు, ఇటువంటి అన్ని వాళ్ళంతా ఫాలో చేస్తూ పరిశీలించడం కోసం జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే విద్యారంగానికి సంబంధించి డిఈఓలు ఉంటారు ఎక్కడైనా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దానికి విద్యారంగాన్ని చేయాలి, వైద్య రంగాన్ని కూడా వేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వైద్యానికి సంబంధించి నిమ్స్, అలాగే గాంధీ, ఉస్మానియా, ఫేవర్, ఇటువంటి అనేక మంది అనేక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఆ వైపు పోవట్లేదు పేషెంట్స్, కేవలం కార్పొరేట్ వైపు పోతున్నారు. అది ఏమిటో మనం అర్థం చేసుకుని వాళ్ళకి చాలా మంది చోట ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు కూడా చెల్లించలేదని చెప్తున్నారు. అదే ఫ్యాక్టరీ కూడా సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. అందువలన ప్రభుత్వ ఆసుపత్రులు మరింత స్ట్రెంథెన్ చేయాలి. ఆ క్రమంలో ప్రాథమిక ఆసుపత్రులు, ప్రాంతీయ, అలాగే జిల్లా, కార్పొరేట్ 4 దశల్లో దాన్ని ఏర్పాటు చేసి దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇంగ్లాండ్, అమెరికా, కెనడా, స్వీడన్ లాంటి దేశాల్లో పూర్తిగా వైద్యం ఉచితంగా ఇస్తున్నారు. ఆ విధంగా ఉచిత విద్యను అందించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినప్పుడు కూడా అన్ని హాస్పిటల్స్ లో దాన్ని అలౌట్ చేయలేదు. ఒక ఎల్ఓసి అనేది నిమ్స్ లో మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా పెద్ద జబ్బులు చేస్తే ఒకవేళ ఎల్ఓసి ఇచ్చినా సరే 10 లక్షలు దాటిన తర్వాత క్యాన్సర్ లాంటివి ఇంకా పెద్దవి వస్తే వాళ్ళు బతికే పరిస్థితి కనపడలేదు. అందుకని ఇన్సూరెన్స్ ఉపయోగించి దానికి సాచురేషన్ పాయింట్, పెద్ద జబ్బులు వస్తే పేదవాళ్ళందరూ కూడా అది ఎంత జబ్బు అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరించేలాగా మీ ద్వారా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇక ప్రధానమైనటువంటి అంశం ఇరిగేషన్. తొందరగా నేను ముగిస్తాను, కొద్దిగా టైం ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ సంబంధించి మనం చూసాం. ఇరిగేషన్ అంటే ఏటీఎంస్ అంటే అది ఎవరికైనా కానీ, ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది అధికారుల లేకపోతే రాజకీయ నాయకుల ఎవరైనా కానీ అవి ఏటీఎంలు, ఇరిగేషన్ అనేది, ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది ఒక ముద్ర పడిపోయింది అధ్యక్ష. అందులో ఇవాళ 2000
కలగుర్తి నెట్టింపాడ వచ్చినాయి. 85లో మొదలెట్టి ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు పూర్తి కాలేదంటే దాంట్లో ఎంత అన్యాయం జరిగిందో అంటే దాదాపు కొంత మేరకు అయింది అవి, కానీ పూర్తి కాలేదు. అదే పద్ధతిలో 2005లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరుతో మొదలుపెట్టినటువంటి స్కీమ్స్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా పూర్తి కాలేదంటే ఎంత అన్యాయమో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత డబ్బులు వ్యయం పెరిగిందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అందులో భాగంగా అవి ఆనాడు 100 కోట్లు ఉన్నాయి, 1,000 కోట్లు అయింది, 1,000 కోట్లు 1,00,000 కోట్లు అయింది. కానీ భూమి అదే సేమ్ భూమి కాదే సాగు చేస్తున్నట్టు స్థిరీకరణ పేరు, స్థిరీకరణ లేదు ఏం లేదు, మొత్తం అదే భూమి. కానీ డబ్బులు వేస్తారు. ఉదాహరణకి మీకు చెప్తున్నాను, రాజీవ్ భూమి ఇందిరా భూమి మా జిల్లాలో ఆనాడు 1,600 పేరుతో 3,100 కోట్లు 4 లక్షల ఎకరాలు, ఈనాడు 18,000 కోట్లు అయింది. ఆనాడు 3,200 కోట్లు, ఇవాళ 18,000 కోట్లు ఉంది, ఇంకా 10,000 కోట్లు అవుతుంది కావాలని చెప్తున్నారు అధ్యక్ష. ఇది సీతారామ ప్రాజెక్ట్ పేరు మారింది. అలాగే ప్రాణహిత పేరు మారింది, కాళేశ్వరం అయింది. ఆనాడు 38,500 కోట్లు దానికి అంచనా వేయింది అధ్యక్ష రాజశేఖర గారి కాలం. అది అప్పుడు దాని సాగు విస్తరణ అంచనా 16,40,000. ఇప్పుడు ఎంత ఏంటంటే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు 18 లక్షల కోట్లు వ్యవసాయం. ఎంత అదే భూమి కాబట్టి దాని నైసర్గిక స్వరూపం మారింది, ఆయకట్టు మారింది, కానీ సంఖ్య అదే, కానీ 1,00,000 కోట్లు అయింది. ఈ 1,00,000 ఇలా ఇంకా 2014 ముందు 54,234 కోట్లు వ్యయం మొత్తానికి 51,79,000 ఎకరాల ఆయకట్టు అందించారు అధ్యక్ష 2014 వరకు. 2014-24 మధ్యకాలంలో 1,81,000 కోట్ల 68 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష 10 ఏళ్లలో. ఎంత నీరు అందించారంటే 15,81,000 ఎకరాలు మాత్రమే నీరు అందించడం జరిగింది అధ్యక్ష. ఇది ఈ నీటి ప్రాజెక్టులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో, ఎంత కుంభకోణాలు పాల్పడుతున్నది నిదర్శనం. అందులో అతి పెద్ద కుంభకోణం పెద్ద కుంభకోణం అని చెప్పారు. అతి పెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే కాళేశ్వరం అధ్యక్ష. ఈ కాళేశ్వరం సంబంధించి మనం పునరాలోచన చేయవలసిన పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం. అది ఇవాళ అటు ఇటు ఎవరు ముఖ్యం లేరు, అయినా కూడా రికార్డు అవుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కాళేశ్వరం అనేది వాస్తవంగా ఆ రోజు తుమ్మిడిరెడ్డి వద్ద వైరుగంగా వద్ద తెలంగాణ ఆ మూడు సంగమం తర్వాత నీటి లభ్యతనే ఒక సాగు పెట్టి రీడిజైన్ పేరుతో మేడిగడ్డ అదే కాళేశ్వరం మార్చడం జరిగింది అధ్యక్ష. అవి ఎత్తు అక్కడ ఏం చెప్పారు, దగ్గర అంటే తుమ్మిడిరెడ్డి దగ్గర ఎత్తు పెంచడానికి వాళ్ళు అంగీకరించలేదు మహారాష్ట్ర అని చెప్పారు. ఎత్తు పెంచడానికి అంగీకరించకపోయినా 148 అడుగులైనా సరే నిరంతరం 3 TMCల నీళ్లు వస్తానే ఉంటాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. అది 70% డిపెండబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయినా నిర్మించాలి అక్కడ. అందువలన అక్కడ అది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాళేశ్వరం ఉండాలా లేదా అనేది నేను కొద్దిగా చెప్పిన తర్వాత అందరూ ప్రభుత్వం నిర్ణయం ఎలా చేస్తుందో తెలియదు. తర్వాత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేశారు అధ్యక్ష. అది 3 బ్యారేజీల వరకే ఆ విచారణ పరిధిలో చేర్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ. అది మూడు బ్యారేజీలు కాదు, పెద్ద కుంభకోణాలు చాలా జరిగినాయి. మెగా కుంభకోణం జరిగింది లిఫ్ట్ నిర్మాణంలో, మెగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కుంభకోణాలు జరిగినాయి, మెగా స్థాయిలో ముడుపులు జరిపాయి. ఇవన్నీ చేర్చకుండా కేవలం ఆ 3 బ్యారేజీల వలన చేయటం వలన అవినీతి బయటకు రాదు అనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలామంది మధ్య చర్చ మొదలుపెట్టారు, కాళేశ్వరం ఉండాలా వద్దా. కాళేశ్వరం వద్దు అంటే అందరి గుండెల్లో రాయబడినట్లు అవుతుంది. అమ్మో అంత పెద్ద 1,00,000 కోట్లు కలిగిన కాళేశ్వరాన్ని ఎలా రద్దు చేస్తారని చెప్పి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం వద్దు అంటే కేవలం 3 బరాజుల రద్దు మాత్రమే. 3 బరాజుల రద్దు మాత్రమే. ఎందుకనంటే ఆ 3 బరాజులకి ఎంత కాస్ట్ అయిందంటే 18 నుంచి 20,000 కోట్లు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి అయినా అంటే కాళేశ్వరం నుంచి అయినా ప్రాణహిత ఇప్పుడు కట్టాలనుకుని ప్రాణహిత నుంచి అయినా
నీరు ఎల్లంపల్లికి మాత్రమే రావాలి, అక్కడి వరకే రావాలి. వచ్చిన తర్వాత సేమ్, అదైనా ఇదైనా సేమ్. అందుకని కాళేశ్వరంకు సంబంధించిన అనుబంధం మల్లన్న సాగర్ కానీ మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయి. ఇవాళ ఆ కాళేశ్వరం దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు ఒకసారి 2 ముక్కల్లో చెప్తాను అధ్యక్ష. దానికి మంచిదా ఇది మంచిదా మన తోటి మిత్రులు కూడా సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1 ప్రాణహిత, 2 కాళేశ్వరం, ఈ రెండింటి మధ్య వైరుధ్యం. ప్రాణహితలో 3375 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరానికి 8459 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రాణహితకి 2294 కోట్లు విద్యుత్ ఛార్జీలు ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరానికి 10,374 కోట్ల విద్యుత్ ఛార్జీలు అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే నిర్వహణ ఖర్చు ప్రాణహితకి 1000 కోట్లు మాత్రమే అవుతుంది. కాళేశ్వరానికి 10,647 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ముంపు ప్రాణహితకి 1250 ఎకరాలు, దీనికి 4000 ఎకరాలు. ముంపు అంటే ఆ ప్రాంతంలో మొత్తం కాదు. అదేవిధంగా ఎకరా ఖర్చు గవర్నమెంట్ డబ్బులు పడేదేమో ప్రాణహితకి 1000 రూపాయలు, లేకపోతే కొద్దిగా అటు ఇటు. ఇక్కడ 46,364 కాళేశ్వరం పడుతుంది అధ్యక్ష. ఈ స్థితిలో ఈ కాళేశ్వరం అనేది ఇది ఒక పెద్ద ఏనుగులాగా భావించవలసిన అవసరం వస్తుంది. పోతే ఆ మేడపల్లి ఆ 3 బరాజులే పోతాయి. కానీ ఇప్పుడు వాటిని నిర్మించాలన్నా కూడా మళ్ళా 15-18 వేలు అవుతాయి అంటున్నారు. అందువల్ల దీనిపైన జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇక ఆఖరి అంశం వస్తున్నాను అధ్యక్ష. ఎక్కువ టైం తీసుకోనని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన భట్టి గారు చెప్పారు మన బడ్జెట్ ప్రారంభంలో, 1 కోటి రత్నాల వీణ తెలంగాణ. ఇవాళ రత్నాలు కొద్దిమంది పాలయ్యాయి. రాళ్ళు మట్టి మర మనుషుల పాలు మట్టి మనుషులు పాలయ్యాయి. శ్రమ ఒకరిది, దోపిడి మరొకరిది అధ్యక్ష. సంపద ఇంకొకరిది. తిండి దొక్క లెండిన పేదవాడు ఒకవైపు, తిన్నది అరగక బొజ్జలు పెంచే బడా బాబులు ఇంకొక వైపు. ఈ తెలంగాణ కాదు మనం కోరుకుంది. ప్రతి ఒక్కరి తెలంగాణ కావాలి. శ్రమ దోపిడీ అంతం కావాలి. పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలంటే కూడు గుడ్డ నీడ విద్య వైద్యం ఇవి ఉంటేనే పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఈ ప్రభుత్వంగా ఈ బడ్జెట్లో అటువంటి ఆలోచన చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను. మీకు అది ఎలాగో నేను చెప్తాను అధ్యక్ష. అందుకే శ్రీశ్రీ అన్నాడు, లేదు సుఖం బ్రతుకు వృధా చదువు వృధా, మనమంతా బానిసలం గానుగలం పీనుగలం, వెనక దగ ముందు దగ మనది ఒక బ్రతికైనా కుక్కల వలె మనది ఒక బ్రతికైనా సందుల్లో పందుల వలె. ఇది శ్రీశ్రీ గారు చెప్పారు అధ్యక్ష. ఇందులోనే రంగరాజన్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీలు ఆ మధ్య ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దాన్ని అనుగుణంగా ఈ ప్లానింగ్ బోర్డు ఒక మాట చెప్పింది అధ్యక్ష.